హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టుపై హెచ్ఎంఆర్, ఎల్&టీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో ఇక ప్రాజెక్టు నిర్మాణంలో కొనసాగలేమంటూ ఎల్&టీ హెచ్ఎంఆర్కు సుదీర్ఘ లేఖ రాసింది. ఇప్పటి వరకు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన డబ్బులు చెల్లించి ప్రాజెక్టును మీరే పూర్తి చేసుకోండంటూ లేఖలో పేర్కొంది. మెట్రో రైల్ నిర్మాణ మార్గం కేటాయింపులో తీవ్రంగా జరుగుతున్నాయని ఎల్&టీ పేర్కొంది. ఇలా అయితే గడువులోగా నిర్మాణం అసాధ్యమని లేఖలో చెప్పింది. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని హెచ్ఎంఆర్, ఎల్&టీపై ఆరోపణలు చేసింది. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల హెచ్ఎంఆర్, ఎల్&టీ మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. హెచ్ఎంఆర్, ఎల్&టీ మధ్య నడిచిన లేఖలు మీడియాలో రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మొదట లేఖల విషయాన్ని తేలికగా కొట్టిపడేసినా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో ఉదయం హెచ్ఎంఆర్ ఎండీ భేటీ అయ్యారు. తర్వాత ఇద్దరూ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా కేసీఆర్ వీరిని ఆదేశించినట్లు సమాచారం. సీఎంతో సమావేశం అనంతరం మెట్రో రైల్ పనులు సాఫీగా సాగుతాయని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశం అనంతరం ఎల్&టీ ఎండీ గాడ్గిల్ మెట్రో పనులను సకాలంలో పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ సహకారంతోనే మెట్రో పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. ఈ నెల 10న ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వాస్తవమే అన్నారు. సుదీర్ఘకాలం నడిచే ప్రాజెక్టుల విషయంలో సమస్యలు, అవాంతరాలు సహజమన్నారు. We have been working in close tandem with officials of Government of Telangana since its formation at all levels in a very coordinated and cooperative manner to make sure that all the issues, whether normal or contagious, and challenges are resolved very amicably. ఎల్&టీ లేఖ మీడియాలో రావడంతో తెలంగాణ సర్కార్ సకాలంలో స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రధాన కార్యదర్శితో సమావేశం అనంతరం ఎల్&టీ ఎండీ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ ప్రకటించడంతో ఊపిరి పీల్చుకుంది. అయితే మెట్రో మార్గంలో మార్పులపై ఎల్&టీకి ఎలాంటి సమాచారం లేదనడం కొసమెరుపు.